హాయ్, అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ మీతో ఒక మంచి మంచి విషయం పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. గత 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం కంటే కూడా తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పెద్ద ఎత్తున దుష్ప్రచారం, ఏది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి, ఆయన ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, ఏదో జంతువులకు కొవ్వు కలిపారు, జగన్మోహన్ రెడ్డి దాని మీద డబ్బులు తిన్నాడు, లేదా అక్కడ ఉన్న టీటీడీ దేవస్థానం చైర్మన్ గారు లంచాలు తీసుకొని జంతువులకు కొవ్వు కలిపి నెయ్యి లడ్డూ ప్రసాదం కలిపారు, ఆ లడ్డు లక్ష లడ్లు వచ్చేసేమో అయోధ్యకి వెళ్ళాయి అని ఒక ఆయన మన అదేమంటారు మరి పంచ అంటారు, ఆయన పంచ కట్టుకుంటాడో తెలియదు కానీ ఇది కట్టినట్టు ఉంటుంది, ఇది పైన ఒకటి ఒళ్ళి కప్పుకుంటాడు, ఒళ్ళి ఒకటి అలాంటివి వేసుకొని పాపం మెట్లు కడిగాడు. ఆయన మెట్లు కడుగుతాడు, దొల్లుతాడు, కింద పురుదొంగలు పెడతాడు. ఇవాళ సిట్టు విచారణ చేశారు. సిబిఐ సిట్టు 2 జాయింట్ కలిపి విచారణ చేసింది. అది కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళ ఆధీనంలో ఎన్డీఏ ప్రభుత్వం వేసిన సిట్టు ఇవాళ ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టు సమర్పించారు. కోర్టు సమర్పిస్తే అందులో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఎవరైతే టీటీడీ దేవస్థానం చైర్మన్ ఉన్నారో వాళ్ళ పేర్లు కానీ లేకపోగా, ఏదైతే వీళ్ళు ఆరోపించారో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఇలా ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని క్లియర్ కట్గా ఇవాళ సిట్టు విచారణలో తేల్చి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీటు సబ్మిట్ చేయడం జరిగింది. అసలు ఆ తీర్పు కూడా తొందరగా రావచ్చు. కానీ మరి అనవసరంగా ఒక వ్యక్తిని రాజకీయంగా మీరు చేయాలంటే ఎన్నో ఆరోపణలు ఉంటాయి, ఎన్నో రకాలు చేయొచ్చు, ఓట్లు అడుక్కోవచ్చు, పదవులు సంపాదించవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ప్రపంచమంతా ఎంతో గొప్పగా నమ్మే వెంకటేశ్వర స్వామి మీద, ఆ ప్రసాదం మీద బురద తల్లి మీరు పదవులు సంపాదించారు. మరి మీ సంగతి కూడా ఆయన చూసుకోవాలి, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎందుకంటే ఇవాళ ఆయన ఆధ్వర్యంలో ఆయన ఉన్నాడు కాబట్టి, నిజంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇవాళ మీరు ఎంత మాయ చేసి ఎంత చేయాలనుకుంటే కూడా కాలే, నిజాలే బయటకు వచ్చినాయి ఇవాళ ఖచ్చితంగా. కాబట్టి అది కూడా తొందరలోనే ఆయన చర్య తీసుకుంటాడు. ఇంకో ఆమెది పాపం అక్క, ఎక్కడ మన హైదరాబాద్ ఉంటుంది, పాపం హైదరాబాద్లో ఉంటుంది అక్క, ఆమె పేరు మాధవీలత అనుకుంటా. అక్క అయితే ఏకంగా ట్రైన్లో భజన చేసింది, ఏది కల్తీ లడ్డు మీద. లడ్డులో కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ చేసింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మం అన్నా, హిందూ దేవాలయాలన్నా, హిందూ భక్తులన్నా పడదు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క ప్రతిష్టను, విశిష్టతను దెబ్బతిన కోసం ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేశాడు అని పాపం ట్రైన్లో భజన వేసిందమ్మా. హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా పోయింది అక్క, భజన చేసుకుంటూ పోయింది పాపం. ఏం అక్క, ఏమన్నావు ఇప్పుడు నువ్వు? చూడక్క, ఛార్జ్ షీట్ చూడు, ఫైనల్ ఛార్జ్ షీట్ ఏం వేసినారో. మీ ప్రభుత్వం చేసింది అక్క, మీ ప్రభుత్వం చేసింది, విచారణ చేసింది మీ ప్రభుత్వమే చేసి ఛార్జ్ షీట్ వేసింది. అందులో ఎలాంటి కొవ్వు కలవలేదు, ఎందులో ఎలాంటి జరగలేదని. ఏమనంటే మా నాయనది పొద్దుటూరు, మా అమ్మది మొగల్తూరు, ఏమప్పా నేను ఉండకూడదు హైదరాబాద్లో?
ఎందుకు ఉండదక్క, లక్షణం ఉండొచ్చు. కాకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు ఒక వ్యక్తిగా, కానీ ప్రజాస్వామ్యాలు ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు అనేది ఇంగిత జ్ఞానం కూడా ఉండాలక్క. ఇప్పుడు ఏం చేస్తావు చెయ్యి మరి, అదే పైన మరి ట్రైన్లో చేస్తావా లేకుంటే బస్సులో చేస్తావా చెయ్యి, చెప్పు మరి కలతలేదని చెప్పేసి. మీ ప్రభుత్వం చెప్పింది కదా, తేల్చింది కదా, కోర్టులో ఛార్జ్షీట్ పడింది కదా ఆల్రెడీ, ఫైనల్ ఛార్జ్షీటు. చెప్పాలి కదా మరి. ఆ రోజు మరి నువ్వేమో కాలికి బలపం కట్టుకొని మొత్తం తిరిగి కదా నువ్వు పవన్ కళ్యాణ్ ఇద్దరు. మీరు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రజలకు? ప్రజల దగ్గరికి పోయి తప్పు ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే, లేదంటే దొంగ రాజకీయాలు చేస్తున్నారు మీరు. కేవలం దేవుడిని కూడా అడ్డం పెట్టుకొని ఓట్ల కోసము పదవుల కోసము ఎంత నీచానిగా దిగజారుతారన్నమాట. దిగజారి ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయంగా పబ్బం గడపాలనుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం అక్క ఇది? మరి ఇప్పుడు ఆయన మెట్లు గడుగుతాడో తెలియదు, ఆ మెట్లు మొన్న కింది నుంచి గడిగాడు. మరి ఇప్పుడు కనీసం పైనుంచి గడుపుకుంటూ వచ్చి మేలు. ఎందుకంటే తప్పు జరిగింది అని, కల్తీ జరిగిందని కింద నుంచి మెట్లు కడుక్కుంటున్నాడు పాపం. నువ్వు కనీసం పైనుంచి కడుక్కుంటూ రావాలి కదా. తప్పు జరగలేదు, నేను తప్పు చేశాను స్వామి, వెంకటేశ్వర స్వామి, నేను నీ ప్రసాదం గురించి తప్పు మాట్లాడాను, నేను జగన్మోహన్ రెడ్డి కోపంతో మిమ్మల్ని కూడా నేను బజార్లో పెట్టినాను, నన్ను క్షమించు అని కనీసం ఆ ఏడుకొండ వాళ్ళని వేడుకొని పైనుంచి కడుక్కుంటూ రావాలా. చూద్దాం ఏం చేస్తారు. ప్రజలు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం చెప్తారో చేస్తారు. జై హింద్.